వికటించిన హాస్యం కథ. రచన సుధా విశ్వం. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. అదే పనిగా సెల్ రింగ్ అవుతుంటే ఇక తప్పదని అనుకుని విసుగ్గా ఫోన్ ఎత్తాడు. అప్పుడే ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన కామేశ్వరరావు. హలో, ఎవరండి? మీరా మోహన్ గారు, ఎలా ఉన్నారు? ఇది మీ నెంబరా? కొత్తగా తీసుకున్నారా? నంబర్ మార్చారా అని అడిగాడు. అవునండి, ఇది నా ఆఫీస్ ఫోన్ నెంబర్లేండి. నా పర్సనల్ ఫోన్ నెంబర్ కాస్త ట్రబుల్ ఇచ్చింది. సిగ్నల్స్ వీక్ అని చూపిస్తుంది. అందుకని ఈ ఫోన్తో చేస్తున్నా. అసలు విషయం ఏంటంటే, మీకు శుభవార్త చెబుదామని కాల్ చేశాను. మా అబ్బాయికి మీ అమ్మాయి చాలా బాగా నచ్చిందిట. మీ అమ్మాయిని తప్ప ఎవ్వరినీ చేసుకోనని అంటున్నాడు. అంతగా నచ్చిందట. మరి మీరు మీ అమ్మాయిని కనుక్కున్నారా? తనకు కూడా నచ్చితే నిశ్చితార్థం పెట్టుకుందాం. అబ్బా, ఎంత మంచి శుభవార్త చెప్పారండి. మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి నచ్చాడని చెప్పింది. మీ జవాబు కోసమే చూస్తున్నాను. ఏ వివాహ సంస్థల చుట్టూ తిరగాల్సి వస్తుందోనని బెంగపడ్డాను. కానీ మనిద్దరి కామన్ ఫ్రెండ్ ద్వారా ఇలా మీ సంబంధం వస్తుందని అనుకోలేదు. పిల్లలు ఇద్దరికీ ఒకళ్లకు మరొకళ్ళు నచ్చారు. చాలా సంతోషంగా ఉంది. పై వారం మంచి ముహూర్తాలు ఉన్నాయని మా పంతులు గారు చెప్పారు. నేను ఆయనతో మాట్లాడి ముహూర్తం అడిగి పెట్టుకున్నాను. తయారుగా ఉంటుందని ఓ ఆలోచన. అప్పుడు పెట్టేసుకుందామా? అవునా, మంచి ఆలోచన చేశారు. అయితే ఇంకేం, అలాగే కానివ్వండి. బెంగళూరు నుంచి అబ్బాయి ఇక్కడికి బదిలీ పెట్టుకున్నాడని చెప్పాను కదండి. అది ఓకే అయిందట. ఈ వారమే ఇటు వస్తున్నాడు. ఇక ఇద్దరూ కంపెనీలు వేరైనా ఇక్కడే జాబ్ చేసుకుంటారు. మన కళ్ళ ముందు ఉంటారు. చాలా సంతోషంగా ఉందండి. నిజమేనండి, పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయమవుతాయని పెద్దలు అంటుంటారు కదా, అలాగే అయింది. సమయం కలిసి వస్తే ఎక్కువ కష్టం లేకుండా పనులు జరిగిపోతాయి. అలా ఇద్దరూ చాలాసేపు సంతోషంగా మాట్లాడుకున్నారు. అబ్బాయి హర్ష, అమ్మాయి వర్షిణి. ఆ జంటను చూసి మురిసిపోయారు ఇరువైపులా పెద్దలు. నిశ్చితార్థం కోసం వచ్చిన అతిథులు కూడా ఇద్దరూ చూడచక్కని జంట అని సంతోషించారు. హర్ష, వర్షిణి ఇద్దరూ ఫోన్ నెంబర్స్ ఇచ్చిపుచ్చుకున్నారు. 4 రోజుల వ్యవధితో పెళ్లి తేదీ ఖరారయింది. పెళ్లికి ఓ 4 రోజుల వ్యవధి ఉండడంతో గంటలు గంటలు ఫోన్లోనే కబుర్లు కలబోసుకున్నారు ఆ జంట. ఓ రోజు, హలో వర్షిణి, రేపు సాయంత్రం నా బర్త్డే పార్టీకి వస్తున్నావుగా? నా ఫ్రెండ్స్ అంతా వస్తారు. వాళ్లకు నిన్ను పరిచయం చేస్తాను. ఓకే, అలాగే. కానీ లేట్ నైట్ పార్టీ కదలే, జస్ట్ డిన్నర్ అంతే. త్వరగానే బయలుదేరదాం. 9 కల్లా అయిపోతుంది. అయితే సరే. థ్యాంక్ యూ బంగారం. పేరెన్న గన్న హోటల్లోని పార్టీ హాల్ను అందంగా, ఆకర్షణీయంగా, గొప్పగా అలంకరించారు. బర్త్డే అబ్బాయి హర్ష సూట్ వేసుకుని మెరిసిపోతున్నాడు. ఫ్రెండ్స్ కొందరు చుట్టూ చేరి ఏమేమో మాట్లాడుతున్నారు. కానీ అన్యమనస్కంగా ఉన్న హర్ష నిమిషానికి ఓసారి దారివైపు చూస్తున్నాడు వర్షిణి కోసం. కాసేపటికి కలర్ఫుల్ పార్టీ డ్రెస్లో వచ్చింది వర్షిణి. హర్ష పక్కన వచ్చి నిల్చుంది. అందరికీ తన ఫియాన్సీ అని పరిచయం చేశాడు. అందరికీ హాయ్ చెబుతోంది వర్షిణి. టైం అవడంతో కేక్ కట్ చేశాడు హర్ష. అందరూ చప్పట్లు కొడుతూ విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశాక మొదటగా వర్షిణి నోటికి అందించాడు. అలాగే ఆమె కూడా హర్షకు తినిపించింది. అందరూ చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అందరికీ కేకు ముక్కలు సర్వ్ చేశారు. కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు తెచ్చిన బహుమతులు ఇచ్చి డిన్నర్ వైపుకు వెళ్తున్నారు. మరికొందరు అక్కడే ఉన్నారు. అప్పుడు ఒక ముస్లిం అమ్మాయి అక్కడికి వచ్చింది. అందరూ ఎవరి అమ్మాయి అని చూస్తున్నారు, కానీ తెలియడం లేదు. ఆమె బురఖాలో ఉంది. ఆమె గబగబా హర్ష వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగిల్లో బంధించింది. ఆనందంతో హర్షను పట్టుకొని ఊపింది. హర్ష వైపు కోపంగా చూసింది వర్షిణి. కానీ హర్ష అదేమీ పట్టించుకోకుండా ఆనందంగా, వాట్, రానన్నావు? నా స్పెషల్ బర్త్డేకి రాకుండా ఎలా ఉంటావులే, థ్యాంక్ యూ డియర్ అన్నాడు. ఆ ముస్లిం అమ్మాయి సినిమాలలో హర్షను పట్టుకొని గుండ్రంగా తిరిగింది. వర్షిణికి కోపం వచ్చింది. ఉండు, నీ గిఫ్ట్ తెస్తాను అని పక్కకు వెళ్ళింది ఆ అమ్మాయి. ఎవరు? ఆమె నీ గర్ల్ ఫ్రెండా? అలా ఎవరు లేరని చెప్పావు అంది వర్షిణి హర్షతో. కోపం, బాధ కలగలిపి నవ్విన హర్ష, ఆమె కాదు, వాడు నా బెస్ట్ ఫ్రెండ్. బెంగళూరులో మన కంపెనీలోనే వర్క్ చేస్తున్నాడు. కాలేజీ నుంచే మేం ఫ్రెండ్స్. ఏదో సరదాగా ఆట పడిద్దామని నాకు చేశాడు.
ఎప్పుడూ ఇలా ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ ఉంటాడు. ఫ్రెండ్స్ అందరూ ఎలా అయిపోయారో చూడు, విషయం తెలిసాక నవ్వుతారు చూడు అని చెప్పాడు. ఇక మాట్లాడలేదు వర్షిణి. తను నమ్మలేదని అనుకున్నాడు హర్ష. మళ్ళీ ఆ అమ్మాయి రాగానే బురఖా తొలగించాడు. ఓర్ని రాకేష్, నువ్వా, సో ఫన్నీ అని కొందరు ఫ్రెండ్స్ అరిచారు. ఆ ప్రాక్టికల్ జోక్కి అందరూ పగలబడి నవ్వారు. రాకేష్ను పరిచయం చేసిన ముభావంగానే ఉంది వర్షిణి. నేను వెళ్తానని చెప్పి ముందే బయలుదేరింది. మర్నాడు, వాట్, పెళ్ళి క్యాన్సిలా? ఎందుకండి, ఏమైంది? అమ్మాయికి కూడా నచ్చింది అని చెప్పారు అడిగాడు మోహన్. ఏమోనండి, మొన్న మీ అబ్బాయి బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చినప్పటి నుండి ఇదే వరుస. పెళ్ళి క్యాన్సిల్ చేయమని చెప్పింది. కారణం అడిగితే నాకిష్టం లేదంటుంది. ఎన్నోసార్లు బ్రతిమారి వాళ్ళ అమ్మడిగితే అప్పుడు మీ అబ్బాయి గే అనే అనుమానం అని చెప్పింది. అక్కడ మరి ఏం జరిగిందో వివరంగా మాత్రం చెప్పలేదు. ఎంతగా నచ్చజెప్పి చూసినా వినడం లేదండి. ఈ విషయం చెప్పడానికి నాకు బాధగానే ఉంది. అవునా, అసలు ఏం జరిగిందో? ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తానంటే సరే అని ఒప్పుకున్నాను. సరే, నేను కనుక్కుంటాను మా అబ్బాయిని. తర్వాత ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడి సర్ది చెబుదాం అని అన్నాడాయన. సరేనండి. అకస్మాత్తుగా విషయం నలుగురిలో బయటపడేసరికి అది కప్పిపుచ్చుకోవాలని ఇలా ఏదో ఒకటి కల్పించి చెప్పాడని వర్షిణి బలంగా అనుకుంది. అందుకే పెళ్లి వద్దని గట్టిగా చెప్పేసింది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు వర్షిణి. నెమ్మదిగా విషయం తెలుసుకున్న వర్షిణి తల్లిదండ్రులు హర్ష తల్లిదండ్రులకు చెప్పారు. ఆ పెద్దలు రాకేష్ను తీసుకువచ్చి వర్షిణికి క్షమాపణలు చెప్పించారు. ఇలా ఎప్పుడూ ప్రాక్టికల్ జోక్స్ వేయనని చంపలు వాయించుకున్నాడు రాకేష్. హర్ష కూడా సారీ చెప్పాడు. ఐఆమ్ రియల్లీ సో సారీ వర్షిణి సిస్టర్, నిజంగా మేమేమీ గే కాదు. అలా అయితే నీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుంటాడు చెప్పు? అసలే ఇప్పుడు గే విధానం గుర్తింపు పొందింది. నాకు వీలు పడకపోవడంతో మీ నిశ్చితార్థానికి రాలేకపోయాను. ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా పార్టీలో అని ఇలా జోక్ చేద్దామని ప్లాన్ చేశాను. కానీ నా ప్రవర్తన వల్ల నిన్ను బాధపడతానని అనుకోలేదు. ఇంకా నీ అనుమానం తీరకపోతే మా తల్లిదండ్రులను కనుక్కో. పెళ్లి చూపుల్లో చూసినప్పటి నుంచి వాడు నిన్ను చాలా ఇష్టపడ్డాడు, గాఢంగా ప్రేమించాడు. మీ ఇద్దరూ ఈడు జోడుగా చక్కగా ఉన్నారు. నేను చేసిన ఇలాంటి తెలివి తక్కువ పనికి మీ ఇద్దరూ ఎందుకు దూరం అవ్వాలి? మీరు విడిపోతే నేను జీవితాంతం బాధపడవలసి వస్తుంది. నేనే వెళ్ళిపోతాను, సరేనా అన్నాడు రాకేష్ బాధగా. కాస్త మెత్తబడిన మనసుతో కనిపించేసరికి అందరూ కలిసి మొత్తానికి నానా తంటాలు పడి వర్షిణికి రకరకాలుగా నచ్చజెప్పారు. అప్పుడు ఆమె సరేనని ఒప్పుకుంది. అలా చివరకు ఆ జంట పెళ్లికి శుభం కార్డు పడింది. అందుకే అసందర్భంగా పిచ్చి జోకులు వేయకూడదు. అలా వేయడం ఎంత ప్రమాదమో తెలుసుకోవాలి, ముఖ్యంగా యువత. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.